తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గా ఉన్న గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యేల చేత ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యంగా సభలో అత్యంత సీనియర్లుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన 9వసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విభజన కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం 9వసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అయ్యన్న పాత్రుడు గారు 7 సార్లు ఎన్నికై సీనియర్లుగా ఉన్నారు. గోరంట్ల బుచ్చి చౌదరి గారు ప్రొటెం స్పీకర్ గా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముందుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులందరూ వరుసగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత హోదా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం డిప్యూటీ సీఎంల ప్రమాణం అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆయనే చేయాల్సి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఆల్ఫాబెట్ ప్రకారం వారి పేరులో ఇంగ్లీషు అక్షరాలు మొదటి అక్షరం ఆల్ఫాబెట్స్ ప్రకారం అందరికీ దాని ప్రాధాన్యత క్రమంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆ పార్టీల వారీగా బలాలు ఒకసారి చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది 135 స్థానాలతో. తర్వాత జనసేన 21 స్థానాలతో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. ఇక మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలతో ఉంది. ఇక 4వ పార్టీగా భారతీయ జనతా పార్టీ 8 స్థానాలతో ఉంది. సో ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు 2 రోజులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. దీని తర్వాత ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయ్యన్న పాత్రుడు స్పీకర్గా దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక డిప్యూటీ స్పీకర్ జనసేనకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు. ఆయన మనం చేసేదేమీ ఉండదు, ఎందుకంటే వాళ్ళ బలం చాలా పెద్దగా ఉంది, మనం కేవలం 11 స్థానాలు ఉంది, మనకి సమయం కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చు, ఇక మనం వెళ్ళినా వేస్టే అన్న దాంట్లో భాగంగా ఆయన ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది కాబట్టి వచ్చారు. కానీ ఇక నెక్స్ట్ సమావేశాలకు వస్తారా రారన్నది కూడా డౌట్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అర్థవంతమైన చర్చలో పార్టిసిపేట్ చేస్తారా లేదన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.